నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారు. డిచ్పల్లి మండలం బర్తీపూర్ శివారు ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో సీఎం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్, ముఖ్యంగా ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో 11వ తారీఖు జరగనున్నటువంటి ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే ప్రచారం ముమ్మరంగా పలు పార్టీలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అయితే నిజామాబాద్కు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏర్పాట్లు చూడొచ్చు. బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, కార్యకర్తల్లో జోష్ నింపే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన పనులు అయితే సీఎం వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి, నాయకులు సైతం పర్యవేక్షిస్తున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారనే అంశం పైన ఏఎంసీ చైర్మన్ గారు ఉప్పగంగారెడ్డి గారు మాట్లాడడం, ఎట్లా నడుస్తున్న ఏర్పాట్లు, సీఎం 3:30కు వచ్చి ఎప్పటి వరకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, ఏమేమి ఇక్కడ ప్రకటించే పరిస్థితి ఉంది? బ్రహ్మాండంగా నడుస్తున్న ఏర్పాట్లు, సీఎం గారు వచ్చే వరకు ఎలాంటి ఇది లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చినందుకు వారికి మొట్టమొదట మేము ఏఎంసీ చైర్మన్ ఫోరం తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఇలా దాదాపు 10,000 కోట్లు ఇక్కడ ప్రకటించడం జరిగింది, శంకుస్థాపన కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏదైనా కూడా సాధించి తీరుతున్నాడు మా రేవంత్ రెడ్డి గారికి. మొట్టమొదట వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బ్రహ్మాండమైనటువంటి 3 గంటలకు సీఎం గారు రావడం జరుగుతుంది. ఆ లోపల బ్రహ్మాండంగా ఇక్కడ జనాలు సమీకరణ వస్తారు. 40 నుంచి 50 వేల జనం సమీకరిస్తున్నాం. అంత బ్రహ్మాండంగా మీటింగ్ అవుతుంది, ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదురులేవు, అంతా సవ్యంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారంటే చాలా మంది మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సీఎం వస్తున్నారు, జిల్లాకి ఏం చెప్తారు, ఏం చేస్తారు అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఏం చేయబోతున్నారు? జిల్లా అభివృద్ధి కోసము ఇప్పటి వరకే ఏదైతే ఎడ్యుకేషన్ హబ్ ఇప్పుడు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. అదే వ్యవసాయానికి కూడా ఇలా ప్రాధాన్యత చర్యలు కావచ్చు, తర్వాత యూనివర్సిటీలు కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు కూడా కొన్ని ప్రపోజల్ పెట్టడం జరుగుతూ ఉన్నది. అవి కూడా ఈరోజు అనౌన్స్ చేస్తాడని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. మా రూరల్ కాన్స్టిట్యున్సీ సస్యామలంగా జరుగుతుందని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రావడం మున్సిపాలిటీ కావచ్చు, ఇటు కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి? అది జనాలు ఆలోచన చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తున్నారు. ఈ ఎలక్షన్ క్యాంప్ కాదు కదా, జనాలు ఆలోచన చేస్తారు. బ్రహ్మాండంగా ఈరోజు నిజామాబాద్ నగరం మీద ఏదైతే కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతూ ఉన్నాం, మంచి వాతావరణం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణలో కూడా అన్ని కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ జెండా ఎగరవస్తుంది. రైట్, చూడొచ్చు. మొత్తం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి రావడానికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి సిచ్యువేషన్. హెలిప్యాడ్ కూడా చాలా దగ్గరలో, దాదాపు 200 మీటర్ల దగ్గరలో అయితే పెద్ద స్టేజ్ని ఏర్పాటు చేశారు. ఈ స్టేజ్ సంబంధించి దాదాపు 30 నుంచి 40 వేల మంది పెద్ద మొత్తంలో పాల్గొనే విధంగా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు కార్యకర్తలను తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి సంబంధించినటువంటి పలు కార్యక్రమాల పాల్గొనే విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఉండబోతుంది. మొత్తానికి నిజామాబాద్కి వరాల జల్ల అయితే కురిపిస్తారని చెప్పేసి నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ జిల్లా నుంచి.